బండి భగీరథ్ ఎవరో తెలుసు కదా. వాళ్ళ తండ్రి గారు ఆయన పేరును ఈ పోక్సో కేసులో వాడకూడదు అని వేసి ఆయన ఏకంగా గ్యాగ్ ఆర్డర్ తెప్పించుకున్నాడు. గ్యాగ్ ఆర్డర్ తన కొడుకు విషయంలో తన పేరు వాడకూడదు అని చెప్పేసి గ్యాగ్ ఆర్డర్ తెప్పించుకున్నాడు. ఎంత దుర్మార్గమో చూడండి. కొడుకు తప్పు చేస్తే తండ్రి పేరు ఎక్కడ కూడా వాడకూడదు అని చెప్పేసి కర్మ, దీన్ని అంటారు కర్మ అనేసి. కర్మ ఏ విధంగా చుట్టుకుంటుందో చూడండి. గతంలో ఈయన కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద నోటుకు వచ్చేట్టు బూతులే. ఇప్పుడు కర్మ ఎలా అయిందంటే యూటర్న్ తీసుకొని లాస్ట్కి తన కొడుకు తప్పుల్ని తన మీద వేయకుండా, తన పేరు వాడకుండా, ఇంకొద్ది రోజులు పోతే తాను ఇతని కొడుకే కాదని చెప్పేస్తారేమో. అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఎనీహౌ, బండి భగీరథ్ ఆయనకు నిన్న తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. పెద్ద షాక్. ముందస్తు బెయిల్ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేము అని చెప్పేసి న్యాయస్థానం అర్ధరాత్రి తేల్చి చెప్పేసింది. పోక్సో కేసులో తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి కోర్టు తెలంగాణ హైకోర్టుకు బండి భగీరథ్ వెళ్ళిన సంగతి మీకు అందరికీ కూడా తెలిసింది. ఈ పిటిషన్ మీద నిన్న రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు జస్టిస్ టి మాధవీదేవి విచారణ జరిపింది. ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి సెక్షన్ల ప్రకారం అరెస్ట్ అవసరం లేదని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు వాదించారు. ఈ నిరంజన్ రెడ్డి ఎవరో మీకు అందరికీ తెలుసు. ఇప్పటికిప్పుడు జరిగినటువంటి సంఘటన కాదు. అలాంటప్పుడు వెంటనే సెక్షన్లో మార్చాల్సిన అవసరం ఏమిటని ఆయన కోర్టులో వాదించాడు. బాధితురాలు తన పిటిషనర్ రిలేషన్షిప్లో ఉన్నారు. దాని నుంచి జనవరి 7 వరకు, జనవరి 7వ తేదీన బయటకు వచ్చినట్టు సీనియర్ న్యాయవాది కోర్టు దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లెర్ నాగేశ్వరరావు ధీటుగా వాదన కూడా వినిపించాడు. ఎఫ్ఐఆర్ సవరించకుండానే మొదటి దానిలోనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. సో పోక్సో కేసులోనే సెక్షన్ 5, 6 అనేవి పిటిషనర్ మీద ఆరోపణలకు వర్తిస్తాయి అని చెప్పేసి వీళ్ళ తరపున వీళ్ళు వాదన కూడా గట్టిగానే వినిపించారు. అలాగే బాలిక 10వ తరగతితో పాటు వివిధ పాఠశాలలో చదివితే సర్టిఫికెట్లు, జిహెచ్ఎంసి రికార్డుల ఆధారంగా కూడా ఫెర్నాండేజ్ ఆసుపత్రి నుంచి ధృవీకరణ పత్రాలను పోలీసులు సేకరించారని చెప్పేసి పీపీ గారు కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. వాటి ప్రకారం, ఆ డాక్యుమెంట్స్ ప్రకారం బాధితురాలి ఒరిజినల్ పుట్టిన తేదీ 2008 ఆగస్టు 12 అని చెప్పేసి పోలీసుల దర్యాప్తులో కూడా తేల్చినట్టు కోర్టు దృష్టికి పీపీ గారు తీసుకెళ్లారు. సో బర్త్ సర్టిఫికేట్ ప్రకారం బాధితురాలి వయసు 18 సంవత్సరాల లోపే ఉన్నట్లు పీపీ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ మాధవీదేవి గారు కీలక ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి దశలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమో అని చెప్పేసి హైకోర్టు చాలా స్పష్టం చేయండి. అయితే అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే విషయమై వచ్చే వారం నిర్ణయిస్తామని చెప్పేసి న్యాయస్థానం చెప్పడం జరిగింది. దీంతోనే బండి భగీరథికి బిగ్ షాక్ అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇటువంటి సందర్భంగా తెలంగాణ హైకోర్టులో ఆసక్తికర పరిణామం కూడా ఒకటి చోటు చేసుకుంది. కొందరు తనను ప్రభావితం చేస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారనే విధంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి జస్టిస్ మాధవీదేవి గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ బాధితురాలి తరపున న్యాయవాదికి తన విచారణ మీద చిన్న అభ్యంతరం ఉన్నా వైదొలుగుతాను అని చెప్పేసి ఆమె స్పష్టం చేసింది. అయితే అభ్యంతరం లేదని చెప్పేసి పీపీ గారు చెప్పడంతో జస్టిస్ మాధవి గారు విచారణ కూడా జరపడం జరిగింది. ఈమె మీద ఎందుకు ఆరోపణలు వచ్చాయంటే మాధవీదేవి గారి భర్త ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక చైర్మన్ పదవి గ్యారంటీ అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కలు కొట్టింది. హైకోర్టు జడ్జికి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు బంపర్ ఆఫర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఒకటి ఈ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒకసారి ఆ న్యూస్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న కుమారుడి కోసం సామధాన భేద దండోపాయాలను ఉపయోగిస్తున్న బండి సంజయ్. మొదట పోలీసులు, తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఆ తర్వాత సోషల్ మీడియా, ఇప్పుడు న్యాయ వ్యవస్థను వాడుకుంటున్నాడు బండి సంజయ్ అని చెప్పేసి వార్తలు అయితే గట్టిగా వినపడ్డాయి.
ముందుగా బెయిల్ కోసం జడ్జి వేణుగోపాల్ని ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేస్తే ఆయన ఒప్పుకోకపోవడంతోనే రూట్ మార్చాడు మంత్రి గారు. వెకేషన్ బెంచ్లో అనుకూల జడ్జి కోసం వెతగ్గా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న జడ్జి తంగిరాల మాధవీదేవి తగలడంతో బండికి రూట్ క్లియర్ అయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా హైకోర్టు జడ్జి మాధవీదేవి భర్త తంగిరాల హనుమంత్ రెడ్డి బీజేపీ పార్టీ లీగల్ వింగ్ తరఫున తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేసి 1085 ఓట్లతో గెలిచాడు. పోక్సో కేసులో తన కొడుక్కి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే మీ భర్త బార్ కౌన్సిల్ చైర్మన్ అవడానికి సహకరిస్తాను అని చెప్పేసి జడ్జి గారికి బండి సంజయ్ గారు హామీ ఇచ్చినట్టు కూడా ఆ కథనం పేర్కొనడం జరిగింది. అదేవిధంగా బాధితురాలి తరపున పీపీ వాదనల కంటే భగీరథ తరపున న్యాయవాది వాదనలకే జడ్జి మాధవీదేవి ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ అనుమానాలు కూడా తావిస్తుంది. తన భర్తను కౌన్సిల్ చైర్మన్ పదవిలో చూడడం కోసం మైనర్ బాలికకు అన్యాయం చేయడానికి హైకోర్టు జడ్జి మాధవీదేవి సిద్ధపడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పేసి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే సోషల్ మీడియాలో వైరల్. ఒకవేళ నిజంగానే ఇదే నిజమైతే మాత్రం చాలా దారుణం, చాలా దుర్మార్గం ఇది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఫేక్ చెక్కలు కొనడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా నిజం అని చెప్పేసి నమ్మడానికి కూడా లేదు. కాబట్టి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు అయితే వస్తుంటాయి, కానీ ఇదే నిజం అని చెప్పేసి కూడా మనం భావించలేం. మేబీ మేడం గారు కూడా జడ్జి గారు కూడా ఇటువంటి వార్తలు చూసి ఆమె కూడా పాపం ఆవేదన వ్యక్తం చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇటువంటివి సోషల్ మీడియా చెక్కలు కొడుతున్నాయి కాబట్టి నా మీద నమ్మకం లేకపోతే వేరే బెంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటువంటివి అన్నీ కూడా ఆమె చూసి ఉండొచ్చు. ఇదే నిజమైతే మాత్రం భగీరథ్ బెయిల్, బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి, న్యాయ వ్యవస్థలో నిజమైన క్విట్ ప్రోకో అనేసి కూడా చెప్పుకోవాలా. ఇది చూద్దాం ముందు ఆయన పరిస్థితి. ఇప్పటికైతే భగీరథ్కి బిగ్ షాకే. అంతా కూల్ అయిపోయిన తర్వాత అన్నీ సైలెంట్గా వెళ్ళిపోతాయా, లేకపోతే దీని మీద సీరియస్గానే యాక్షన్ ఉంటుంది అనేది చూడాలి.